ధరణిని ఉపయోగించి బాలనగర్ మండలంలో తాను తన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడినట్లు సీఎం రేవంత్ అసత్య ఆరోపణలు చేశారన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్దమైతే హౌస్ కమిటీ విచారణకు తాను సిద్దమన్నారు. అసెంబ్లీలో తన తమ్ముడు బావమరిది పేరు తీశారని, సీఎం సోదరుడి అవినీతిపై విచారణకు సిద్దమైతే తాను రెడీనే అన్నారు. హౌస్ కమిటీ వద్దు, సిబిసిఐడి విచారణ కాదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. తాను సిద్దం, రేవంత్ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్. పొంగులేటి గారి విషయాలు బయటపెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. నేను నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమరిది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే, హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నా బావమరిది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు, ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు రాతపూర్వకంగా లెటర్ రాయండి, నేను హౌస్ కమిటీ వేయడానికి రెడీ, ఏ విచారణ మీదైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మేమేమడుగుతున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా. కమాన్, మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. వీటన్నిటి మీద విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలం మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప